మనలో చాలామంది కొత్త సంవత్సరం రాగానే చాలా చాలా నిర్ణయాలు తీసుకుంటారండి. అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, అది రీచ్ అవుతాను అని చెప్పేసి పెట్టుకుంటారు. మీరు అబ్జర్వ్ చేశారా? ఈ కొత్త సంవత్సరం ఒక నెల, జనవరి నెల పూర్తి అవ్వబోతుంది. ఈ వాటికి చాలామంది డ్రాప్ అయిపోయి ఉంటారు కూడా. ఓకే, ఆ స్టార్టింగ్లో తీసుకున్నంత పట్టుదల కానీ ఆ తీవ్రత కానీ తర్వాత ఉండదు, నెమ్మదిగా తగ్గిపోతుంటుంది. ఈ చాలామందిలో ఇది కామన్ అండి, అవునా? అందుకని మనం ఏం చేయాలంటే, మనం తీసుకున్న నిర్ణయాల్ని, మన గోల్స్ని మనం గుర్తు చేయడానికి ఎప్పటికప్పుడు ఒక రిమైండర్ మనకు అవసరం. ఆ రిమైండర్ కనుక మన ఉండే రూమ్లో అందుబాటులో మనం ఎప్పుడు చూసినా టక్కని కనబడేలాగా ఉంటే కనుక మనం చక్కగా మోటివేట్ అయ్యి ఆ నిర్ణయాన్ని మరింత సమర్థవంతంగా పట్టుదలగా చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని దానికి మనకి హెల్ప్ చేస్తుంది ఒక విజన్ బోర్డు. ఈనాడు పేపర్ వారు ఒక చక్కని ఆర్టికల్ అందించారు విజన్ బోర్డు గురించి. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అది ఆర్టికల్ మీకు చదివి వినిపిస్తాను. విజన్ బోర్డు అమర్చుకుందామా అనేది హెడ్డింగ్ అండి. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటాం, వాటిని సాధించే దిశగా ప్రయత్నాలను మొదలు పెడతాం. అందుకు చక్కగా తోడ్పడేదే విజన్ బోర్డు. మన లక్ష్యాలను ముందుగా చిన్న చిన్న రంగురంగుల పేపర్ల మీద రాసుకుని వాటిని ఒక బోర్డు మీద అతికించుకోవాలి. అలాగే వాటికి సంబంధించిన ఫోటోలని, పిక్చర్స్ని పెట్టుకోవాలి. ఈ బోర్డును చదువుకునే గదిలో కంటికి కనిపించే విధంగా, కంటికి కనిపించే చోట అమర్చుకోవాలి. కొత్త సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలను డైరీలో రాసుకుంటాం, కానీ ఆ తర్వాత పుస్తకాన్ని ఒక చోట పెట్టేస్తాం. కొంతకాలానికి ఆ సంగతులను మర్చిపోయే అవకాశం లేకపోలేదు. మనం డైరీలో రాసుకున్నాం అనుకోండి, ఆ బుక్ ఎక్కడో పెడతాం. డైరీ కూడా రెగ్యులర్గా రాయము, అప్పుడప్పుడు మాత్రం రాయడానికి తీస్తాం. తీసినప్పుడు కూడా బ్యాక్కి వెళ్ళి ఏం రాసుకున్నామని చెక్ చేసుకోవండి మోస్ట్లీ, కదా. అందుకని డైరీ అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది. డైరీ రాసుకోవడం చాలా మంచిదండి, తప్పంటలేదు. కానీ ఆ డైరీ మనకి ఎప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది? కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి ఆ పాత డైరీ తీసుకుని దాన్ని కనుక మనం చదువుకుంటుంటే అప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు కొన్ని చాలా అద్భుతంగా అనిపిస్తాయి, కొన్ని ఏమో నవ్వొచ్చేలా అనిపిస్తుంటాయి. కానీ ఆ డైరీలు రాసుకోవడం వల్ల మనం గతంలో ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలాగున్నాం, దానికి కారణాలు ఏంటనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా డైరీ రాసుకోవడం మంచిదే. కానీ అది డైరీ అనేది పర్సనల్ లైఫ్గా పెట్టుకుని మీ గోల్స్ సంబంధించి, పర్సనల్ అచీవ్మెంట్ సంబంధించి విజన్ బోర్డు పెట్టుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి, అవునా. విజన్ బోర్డు మనకి ఎప్పుడు కంటికి కనిపిస్తుంటుంది కాబట్టి నిరంతరం మనం మోటివేట్ అవ్వడానికి, ఇన్స్పైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అందుకని విజన్ బోర్డు పెట్టుకుందాం. కానీ ఈ బోర్డు అలా కాదు, కంటికి కనిపిస్తూ సాధించాల్సిన వాటిని నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటుంది. లక్ష్యాలు అనగానే ఒక చదువు, కెరీర్ సంబంధించినవి మాత్రమే కాదు, ఆహారం, వ్యాయామాలు, ఆరోగ్యం, విహారం, ఇలా ప్రతి విషయంలోనూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా, టార్గెట్స్ ఉంటాయి కదా. వాటికి సంబంధించిన ఫోటోలను ఈ బోర్డు మీద అమర్చుకోవచ్చు. లక్ష్య సాధనకు అవసరమైన స్ఫూర్తిదాయక వాక్యాలు రాసుకుని దీని మీద అతికించుకోవచ్చు. మిమ్మల్ని మోటివేట్ చేసే మంచి మంచి కోట్స్ ఉంటాయి కదండి. మీరు ఎంచుకున్న కెరీర్ని బట్టి వాటిని సెలెక్ట్ చేసుకుని వాటిని కనుక ఈ విజన్ బోర్డు మీద పెట్టుకుని ఉంటే ఎప్పటికప్పుడు మీరు మోటివేట్ అవుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సమయాన్ని వృధా చేసినా, కాస్త అశ్రద్ధ చేసినా అవి తిరిగి మిమ్మల్ని లక్ష్యాల బాట పట్టేలా చేస్తాయి. వీటిని అలంకరణకు మాత్రమే పరిమితం చేస్తే ప్రాధాన్యాన్ని తగ్గించినట్టే. మన కలలు, ఆశలు, ఆకాంక్షలు లక్ష్యాలకు అద్దం పట్టే అపురూపమైన వస్తువులా భావించాలి. అప్పుడే అద్భుతాలను సృష్టించగలుగుతారు. ఓకే, అంటే మనం ఒక విజన్ బోర్డ్ సూపర్గా డెకరేట్ చేసుకుని కలర్ఫుల్గా కంటికింపుగా కనిపించేలా తయారు చేసి పెట్టుకున్నంత మాత్రం దానివల్ల ఉపయోగం ఉండదు. అది దాన్ని చూస్తూ మన కళలు నిజం చేయడానికి మనం రాసి పెట్టుకున్న ఒక అద్భుతమైన ఒక ప్రోగ్రాంలో పెట్టుకొని దాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ అక్కడ తీసుకున్న నిర్ణయాలు తగ్గట్టుగా నడుచుకోగలిగితే మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని చాలా త్వరగా అందుకునేలాగా ఈ విజన్ బోర్డు మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరందరూ డియర్ ఛాంపియన్స్, మీరందరూ కూడా ఒక చక్కని బోర్డు తీసుకోండి. దాని మీద చూడండి, ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చారు సేమ్. లేదా మీరు విజన్ బోర్డ్ అని గూగుల్ సెర్చ్ చేసినా కూడా చక్కని ఐడియాలు వస్తాయి. ఐడియాలు తీసుకుని మీరు కొద్దిగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఈ అకాడమిక్ ఇయర్ మీరు ఏం సాధించదలుచుకున్నారు, ఇప్పుడు ఏ ర్యాంకులో ఉన్నారు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారు, ఎంత పెంచుకోవాలనుకుంటున్నారు పెట్టుకోండి. అలాగే ఆహారం,
మీరు మంచి మంచి ఆహారపు అలవాట్లు నేను చాలా చెప్పాను కదా మీకు, మంచి ఫుడ్ ఏది, చెడ్డ ఫుడ్ ఏది, ఆ ఫుడ్ సంబంధించిన అలవాట్లు నెమ్మది మార్చుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, బాడీని చెప్పాను కదా. మనం ఎన్నైనా సాధించగలం, కానీ ఒక బాడీ పెరిగిపోయిన తర్వాత, బరువు పెరిగిన తర్వాత తగ్గడం చాలా కష్టమవుతుంది, నిరంతరం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దానికన్నా బెటర్ మీరు ఎప్పటికప్పుడు ప్రతి 1 మంత్కి చెక్ చేసుకుని కొద్దిగా ముందుకెళ్ళినప్పుడు వెనక్కి వచ్చేస్తే చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే విహారయాత్ర అండి, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. కనీసం సంవత్సరానికి 1-2 కొత్త ప్లేసులు వెళ్ళాలి మీరు. ఆ ప్లేసులు విజిట్ చేసినప్పుడు మనకి చక్కగా ఈ బ్రెయిన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంటుంది, ఊహాశక్తి పెరుగుతుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒక టార్గెట్స్ పెట్టుకుని వాటికి సంబంధించిన బోర్డు మీద రాసుకుని వాటి కోసం నిరంతరం ప్రయత్నించండి. చక్కని విజయాలు సాధిస్తారు. ఆల్ ది బెస్ట్. మీ జేఎస్పీ రాజు.